హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన ఫస్ట్ సిరీస్ వచ్చేసి ఫ్లూయిడ్ మెకానిక్స్ ఫస్ట్. మన ఫస్ట్ సిరీస్లో 5th వీడియో వచ్చేసి సర్ఫేస్ ఎనర్జీ. అయితే ఈ వీడియోలో మనము సర్ఫేస్ ఎనర్జీ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము, ఓకేనా? కానీ సర్ఫేస్ ఎనర్జీలో ఉన్న బేసిక్ టర్మ్స్ని అర్థం చేసుకొని లాస్ట్కి సర్ఫేస్ ఎనర్జీ ప్లస్ సర్ఫేస్ టెన్షన్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని మనము ఎస్టాబ్లిష్ చేద్దాం, ఓకేనా? సో మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ సర్ఫేస్ ఎనర్జీ. సో సర్ఫేస్ ఎనర్జీ డెఫినేషన్ ఏంది? సర్ఫేస్ ఎనర్జీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ దట్ ఆర్ present on the surface of the material. మళ్ళీ ఒకసారి, సర్ఫేస్ ఎనర్జీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ సమ్ ఆఫ్ ఆల్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ దట్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మెటీరియల్. సో అందులో సెకండ్ డెఫినేషన్ ఉందా, అది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయ. వన్స్ మనం సర్ఫేస్ ఎనర్జీని నీట్గా అర్థం చేసుకున్న తర్వాత ఆ డెఫినేషన్ని మళ్ళీ ఒకసారి చూద్దాము, అప్పుడు మీకు సెకండ్ డెఫినేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా? సో ఇప్పుడు మనం సర్ఫేస్ ఎనర్జీని డీటెయిల్గా తెలుసుకోనికి ఒక చిన్న ఐడియల్ కేస్ కన్సిడర్ చేసినాము. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, చిన్న ఐడియల్ కేస్, జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం ఇది ఒక కేస్ కన్సిడర్ చేసుకున్నాం, అర్థమవుతుందా? ఇప్పుడు ఈ కేస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాని తర్వాత మనము డెప్త్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఇప్పుడు ఇది ఒక టంబ్లర్, ఈ టంబ్లర్ లోపల ఫ్లూయిడ్ నింపిన. సో ఈ టంబ్లర్ స్పెషాలిటీ ఏంటంటే ఈ టంబ్లర్ని మనము ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎక్స్టెండ్ అంటే ఏంది, దాని వాల్యూమ్ని పెంచవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఈ టంబ్లర్లో లిక్విడ్ నింపిన, ఇది ఫస్ట్ ఫిగర్, ఓకేనా? ఇప్పుడు ఈ టంబ్లర్ని నేను ఎక్స్టెండ్ చేసిన, ముందే చెప్పిన దీనికి ఒక స్పెషల్ ఫీచర్ ఉంది, ఇది ఎక్స్టెండ్ అవుతుందని. సో ముందు దీని వాల్యూమ్ ఎంత ఉండే, 5 మీటర్ క్యూబ్ ఉండే. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఎంత అయింది, 10 మీటర్ క్యూబ్. అంటే ఏంది, వాల్యూమ్ని నేను డబల్ చేసిన. సో ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఈ సర్ఫేస్ మీద ఎన్ని మాలిక్యూల్స్ని కన్సిడర్ చేసిన, ఓన్లీ 6 మాలిక్యూల్స్నే కన్సిడర్ చేసిన. అంటే మొత్తం సర్ఫేస్ మీద నేను 6 మాలిక్యూల్స్ ఉన్నాయని అనుకుంటున్నా, మనకు అర్థం కావడానికి, ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేసిన, ఎప్పుడైతే దీన్ని ఎక్స్టెండ్ చేసినానో వాల్యూమ్ డబల్ అయింది, అంటే సర్ఫేస్ ఏరియా కూడా డబల్ అవుతుంది కదా. సర్ఫేస్ ఏరియా డబల్ అయినప్పుడు మాలిక్యూల్స్ ఎన్ని యాడ్ అవుతాయి, ఇందులో 6 మాలిక్యూల్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి సర్ఫేస్లో, అవునా కదా? ఇక్కడ 6 ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ 12 అవుతాయి. సో ఇక్కడ మీకు డౌట్ వచ్చింది, ఇక్కడ 6 ఉండే మాలిక్యూల్స్ ఎక్స్టెండ్ చేసినప్పుడు 12 అయినాయి, మిగతా 6 ఎక్కడికి నుంచి వచ్చినాయనే కదా మీకు అర్థం కావాల్సింది. సో సింపుల్ అబ్బా, సింపుల్. ఎక్కడి నుంచి వస్తాయంటే ఏవైతే 6 మాలిక్యూల్స్ యాడ్ అయినాయో ఇంకో ఇళ్ళకించి వస్తాయి. అంటే ఏంది, సర్ఫేస్ కింద ఉన్న మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకించి ఒక 6 మాలిక్యూల్స్ వచ్చి మీద సర్ఫేస్ మీద సెటిల్ అవుతాయి. సో ఇప్పుడు ఆ 6 మాలిక్యూల్స్ని మనం కొంచెం జూమింగ్ చేద్దాం. జూమింగ్ చేస్తే ఇంకో ఇవా 6 మాలిక్యూల్స్, 1 2 3 4 5 6. ఆ 6 మాలిక్యూల్స్ చుట్టూ వేరే వాటర్ మాలిక్యూల్స్, ఓకే? సో ఇప్పుడు ఆ వేరే మాలిక్యూల్స్కి ఈ 6 మాలిక్యూల్స్ మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉందా లేదా, ఉంటుంది. సో ఈ 6 మాలిక్యూల్స్కి ప్లస్ దాని అడ్జసెంట్ మాలిక్యూల్స్కి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఈ 6 మాలిక్యూల్స్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని బ్రేక్ చేసుకోవాలి. సో ఈ మాలిక్యూల్స్ ఏదైతే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉందో వేరే మాలిక్యూల్స్ తోటి అది బ్రేక్ చేసుకోవాలి. సో ఈ మాలిక్యూల్స్ ఏం చేస్తాయంటే కష్టపడి ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని బ్రేక్ చేసి మీదికి పోతాయి, ఓకేనా? కష్టపడి ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని బ్రేక్ చేసి మీదికి పోతాయి. సో ఇప్పుడు దీన్ని మనము ఒక చిన్న థియరం తోటి రిలేట్ చేసుకుందాం. ఏంటంటే delta U. సో వర్క్ డన్ ఇస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు ఈ థియరం మనం ఇక్కడ వాడదాము. సో దీని అర్థమైంది, ఎప్పుడైతే బాడీ మీద మనము వర్క్ అప్లై చేస్తామో అప్పుడు దాని పొటెన్షియల్ ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది. సో దీన్ని మీరు అర్థం చేసుకోవడం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇది సర్ఫేస్ అనుకుందాము, ఈడ బాల్ ఉంది అనుకుందాం గ్రౌండ్ లెవెల్లో. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ బాల్ని మీదికి వేస్తున్నా. మీదికి వేస్తే ఏమవుతుంది, ఈ బాల్ ఒక హైట్కి పోతుంది, అవునా కాదా? అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, బాల్ మీద వర్క్ అప్లై చేస్తున్నా. వర్క్ అప్లై చేసిన తర్వాత ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, mgh. ఇక్కడ h ఎంత, సర్ఫేస్ నుంచి ఎంత డిస్టెన్స్లో బాల్ ఉంటే దాన్ని మనం h అనుకుంటాం. ఇప్పుడు సర్ఫేస్కి దీనికి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంది, 0 డిస్టెన్స్. దేర్ఫోర్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, m × g × 0. సిమిలర్లీ ఇప్పుడు ఇక్కడ చూద్దాం, మనం ఇక్కడ ఎంత హైట్ వచ్చేసి h1 అనుకుందాం. దేర్ఫోర్ mgh1 పొటెన్షియల్ ఎనర్జీ వచ్చి. అంటే మీరు ఇక్కడ కరెక్ట్ గమనిస్తే మనం వర్క్ అప్లై చేసినప్పుడు బాడీ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ చేంజ్ అయిందా లేదా, అవునా కాదా? ఎప్పుడైతే మనము ఈ బాల్ మీద వర్క్ అప్లై చేసినామో
బాల్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ చేంజ్ అయిందా లేదా? సింపుల్. ఇక్కడ కూడా అదే అవుతుంది, ఏం లేదు. ఎప్పుడైతే ఈ మాలిక్యూల్స్ కష్టపడి వర్క్ చేసాయో, వర్క్ చేసి సర్ఫేస్ మీదకి పోతాయో దాని పొటెన్షియల్ ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది. సో దాని పొటెన్షియల్ ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది. సో చేంజ్ అయింది కరెక్టే. పెరిగిందా తగ్గిందా అంటే 200% పెరుగుతుంది. ఎందుకంటే అది సర్ఫేస్ మీద ఉంది కాబట్టి, దాని పొజిషన్ చేంజ్ అయింది కాబట్టి. పొజిషన్ చేంజ్ అయినప్పుడు మనకేంది, పొటెన్షియల్ ఎనర్జీ అనేది పక్కా చేంజ్ అవుతుంది. సో ఏమైంది, ఇక్కడ మాలిక్యూల్స్ అనేవి కష్టపడి ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని బ్రేక్ చేసి సర్ఫేస్ మీదకి పోయింది. సర్ఫేస్ మీదకి పోయినప్పుడు దానికి ఏ ఎనర్జీ ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. సో సర్ఫేస్ ఎనర్జీ అంటే ఏం లేదు, మాలిక్యూల్స్లో స్టోర్ అయి ఉన్న పొటెన్షియల్ ఎనర్జీనే మనము సర్ఫేస్ ఎనర్జీ అని అంటాము. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సర్ఫేస్ మాలిక్యూల్స్కి పొటెన్షియల్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. లోపల మాలిక్యూల్స్ కంటే సర్ఫేస్ మాలిక్యూల్స్కి పొటెన్షియల్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? సర్ఫేస్ పెరుగుతున్న కొద్దీ సర్ఫేస్ ఎనర్జీ అనేది పెరుగుతూనే ఉంటుంది. మీకు ఒక డౌట్ వచ్చింది, ఎందుకంటే మనం సర్ఫేస్ పెంచుతున్న కొద్దీ, ఇప్పుడు చూడు ఇక్కడ ముందు ఏముండే 5 మీటర్ క్యూబ్ వాల్యూమ్లో ఓన్లీ 6 మాలిక్యూల్స్ ఉండే ఆ సర్ఫేస్ ఏరియాలో. ఇప్పుడైతే నువ్వు 10కి పెంచినావో ఏమైంది, 12 మాలిక్యూల్స్ వచ్చినాయి, సర్ఫేస్ ఎనర్జీ పెరిగింది. అట్లా నువ్వు సర్ఫేస్ ఏరియా పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది అంటే సర్ఫేస్ ఎనర్జీ కూడా దాంతో ప్యారలల్గా పెరుగుతూనే ఉంటుంది. సో అర్థమైందా సర్ఫేస్ ఎనర్జీ నీట్గా? ఓకేనా. ఇప్పుడు మనము సర్ఫేస్ టెన్షన్కి ఇంకా సర్ఫేస్ ఎనర్జీకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని కనుక్కుంటాము. ఓకే, ఇది కనుక్కోవడానికి మనం ఒక చిన్న కేసుని కన్సిడర్ చేద్దాం. ఏంటంటే మనము ఒక రెక్టాంగులర్ ఫ్రేమ్ని కన్సిడర్ చేద్దాం. ఇది వచ్చేసి ఒక రెక్టాంగులర్ ఫ్రేమ్. సో ఇప్పుడు ఈ రెక్టాంగులర్ ఫ్రేమ్కి ఒక స్లైడర్ ఉంది. సో ఇప్పుడు ఈ రెక్టాంగులర్ ఫ్రేమ్ని నేను ఏం చేస్తున్నా అంటే ఒక సోప్ సొల్యూషన్లో ముంచుతున్నా. ముంచి బయటికి తీస్తే ఒక లిక్విడ్ ఫిలిం ఫామ్ అయింది. ఇక్కడ ఇది వచ్చేసి లిక్విడ్ ఫిలిం. అర్థమవుతుందా? లేకపోతే నేమింగ్ ఇచ్చుకుందాం, CDF. సో EDF అని ఒక లిక్విడ్ ఫిలిం ఫామ్ అయింది. సో లిక్విడ్ ఫిలిం అంటే మనం ఇప్పుడు బుగ్గలు, అదే మనం వాటర్ బెలూన్స్ వస్తాయి చూడు, బబుల్స్, వాటర్ బబుల్స్, అది ఎట్లుంటుంది, దాన్ని లిక్విడ్ ఫిలిం అంటాం మనం. సో ఒక లిక్విడ్ ఫిలిం అనేది ఫామ్ అయింది. ఇప్పుడు ఈ లిక్విడ్ ఫిలిం మీద సర్ఫేస్ టెన్షన్ అనేది యాక్ట్ అవుతుందా కదా? ఏ లిక్విడ్ మీద అయినా సర్ఫేస్ టెన్షన్ అనేది యాక్ట్ అవుతుంది. సిమిలర్గా ఈ లిక్విడ్ ఫిలిం మీద కూడా సర్ఫేస్ టెన్షన్ అనేది యాక్ట్ అయింది. సో దీని గురించి మనం డీటెయిల్గా చదువుకునే ముందు 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఫిలింకి 2 సర్ఫేసెస్ ఉంటాయి. సపోజ్ ఇది ఫిలిం అనుకో, ఇది ఒక సర్ఫేస్, ఇది ఒక సర్ఫేస్, 2 సర్ఫేస్లు ఉంటాయి. ఇంకొకటి ఏంది, ఫిలింకి ఫ్రేమ్కి మధ్యలో ఫ్రిక్షన్ ఉండదు. అర్థమవుతుందా? ఇది ఫ్రేమ్ అనుకో, ఇది ఫిలిం అనుకో, ఈ రెండింటి మధ్యలో ఫ్రిక్షన్ అనేది అస్సలు ఉండదు. ఓకేనా, ఈ 2 ఇంపార్టెంట్ కండిషన్స్. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. సో ఇప్పుడు ఏంది, ఈ సర్ఫేస్ టెన్షన్ వల్ల ఒక ఫోర్స్ అనేది లోపలికి యాక్ట్ అవుతుంటుంది. ఇప్పుడు ఆ ఫోర్స్ ఎంతనో మనం కనుక్కుందాం. ఎట్లా కనుక్కుంటామంటే, మనకు సర్ఫేస్ టెన్షన్ ఫార్ములా ఆల్రెడీ తెలుసు, T = F/L. సో T × L = F. మనము ఇక్కడ ఈ ఫార్ములాని ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తాం. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పిన, ఏమని చెప్పిన, 2 సర్ఫేసెస్ ఉంటాయి. అంటే 2 సర్ఫేసెస్ మీద సర్ఫేస్ టెన్షన్ అనేది యాక్ట్ అవుతుంది. అంటే ఫోర్స్ కూడా 2 సర్ఫేసెస్ మీద యాక్ట్ అవుతుంది. అందుకే మనం 2 తోటి మల్టిప్లై చేసినాం. ఓకేనా, ఫోర్స్ అనేది ఇంత వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, సేమ్ ఈ ఫోర్స్ ఎంత అవుతుందో అదే ఫోర్స్ తోటి నేను ఆపోజిట్ డైరెక్షన్లో ఈ ఫిలింని లాగడానికి ట్రై చేస్తాను. సో ఈ ఫిలింని లాగడానికి ట్రై చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఈ ఫిలిం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూవ్ అవుతుంది. ఇక్కడ నుంచి A నుంచి B వరకు మూవ్ అవుతుంది. సో A నుంచి B వరకు dx డిస్టెన్స్ తోటి మూవ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఎంతవరకు చేసినాము ఈ ఫిలింని ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకురానికి. సో మనకి వర్క్ ఫార్ములా ఏంది, వర్క్ = ఫోర్స్ × డిస్ప్లేస్మెంట్. అవునా కదా? సో ఇక్కడ మనం ఏంది, ఫోర్స్ దీనంతనే అప్లై చేస్తున్నాం. మనం ఇది ఎంత ఉందో అదే వాల్యూని ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో ఈ 2 ఈక్వలా కదా? ఈక్వల్. సో దీని వాల్యూ ఎంత మనకి, F = 2 × T × L. దెర్ఫోర్ W = 2 × T × L × DL. సో DL వచ్చేసి ఏంది, DL అంటే ఏంది, dx. సింపుల్. దెర్ఫోర్ W =
2 × T × L × dx. అయితే ఇప్పుడు ఈ 2 × L × dx అంటే ఏంది తెలుసా? 2 × L × dx = dA. సింపుల్. లెంత్ ఇంటూ 2 డైమెన్షన్స్ అబ్బా. లెంత్ ఇంటూ ఇంకో డైమెన్షన్ ఇస్ నథింగ్ బట్ ఏరియా. 2 × L × dx ఇస్ నథింగ్ బట్ ఏరియా. సో దీని ప్లేస్లో ఏం రాసుకుంటున్నాను నేను? T × dA. అయితే మీకు ఆల్రెడీ నేను ఏం చెప్పినా, సర్ఫేస్ ఎనర్జీలా ఏంది, లోపల ఉన్న మాలిక్యూల్స్ ఏం చేస్తాయి, కష్టపడి వర్క్ యూజ్ చేసి ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని దాటుకొని సర్ఫేస్ మీదకి వెళ్తాయని అన్ననా లేదా? ఇక్కడ కూడా అదే అవుతుంది. ఎప్పుడైతే మనము వర్క్ అప్లై చేసినామో ఏమవుతుంది? సర్ఫేస్ పెరిగింది. సర్ఫేస్ ఏరియా పెరిగిందంటే దాని అర్థమైంది మోర్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ సర్ఫేస్ మీదకి వచ్చినాయి. సో అవి రావడానికి ఎవరు? మనము. ఎందుకంటే మనం ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏమైంది? దాని సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయింది. సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమైంది? రిమైనింగ్ ఏవైతే కొన్ని మాలిక్యూల్స్ సర్ఫేస్ మీదకి రావడానికి స్కోప్ వచ్చింది. సో వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ ఇంక్రీజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్. ఎందుకంటే ఈ మాలిక్యూల్స్ మీదికి రావడానికి ఏం చేస్తున్నాయి? ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని బద్దలు కొట్టుకొని సర్ఫేస్ మీదకి వస్తుంది. దేర్ఫోర్ మనం చేసిన వర్క్ ఇది ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సర్ఫేస్ మాలిక్యూల్స్. అట్లా కాకపోతే వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ స్టోర్డ్ బై ద మాలిక్యూల్స్ ఆన్ ద సర్ఫేస్ అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు ఈ W ప్లేస్లో నేను ఏం పెడతా అంటే U = T × dA. ద పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏంది? సర్ఫేస్ ఎనర్జీ. సో W ఈజ్ నథింగ్ బట్ U. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఈ dN కిందకి పంపిస్తున్నా. U/dA = T. Therefore రిలేషన్షిప్ బిట్వీన్ సర్ఫేస్ టెన్షన్ అండ్ సర్ఫేస్ ఎనర్జీ ఏంది? సర్ఫేస్ టెన్షన్ = సర్ఫేస్ ఎనర్జీ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా. అర్థమైందా? సో ఇది రిలేషన్ వాటి మధ్యలో. ఇప్పుడు మనము సర్ఫేస్ టెన్షన్ ఎగ్జాంపుల్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో మీకు ఒక డౌట్ వచ్చింది, సర్ఫేస్ టెన్షన్ మనకు పాత క్లాస్లోనే అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తుండు సర్ఫేస్ టెన్షన్ ఎగ్జాంపుల్ అంటే మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ ఎగ్జాంపుల్ని మీరు సర్ఫేస్ ఎనర్జీ సర్ఫేస్ టెన్షన్ని కలిపి చెప్తే మీకు అర్థమవుతుంది. సో అందుకే ఫస్ట్ నేను సర్ఫేస్ టెన్షన్ కంప్లీట్ అయ్యే వరకు ఎగ్జాంపుల్ చెప్పలేదు. సో మన ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంది? సో మనకి రెయిన్ డ్రాప్లెట్స్ అంటే ఏంది, వాన చినుకులు ఎప్పుడు స్పెరికల్ షేప్లోనే ఎందుకు ఉంటాయి అనే డౌట్ వచ్చిందా? సో వాన చినుకులు ఎప్పుడు స్పెరికల్ షేప్లో ఎందుకు ఉంటాయి? వాటికి సర్ఫేస్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి స్పెరికల్ షేప్లోనే ఉంటాయి. అయితే ఇంకో డౌట్ ఏంటంటే సర్ఫేస్ టెన్షన్ ఎక్కువ ఉంటే స్పెరికల్ షేప్లోనే ఉండాలా? స్క్వేర్ కావచ్చు కదా, క్యూబాయిడ్ కావచ్చు కదా, లేకపోతే రెక్టాంగులర్ ఏదన్నా ఒక వేరే షేప్ 3D షేప్ కావచ్చు కదా, స్పియర్ షేపే ఎందుకు అయింది అనే డౌట్ మీకు ఉంటుంది. సో ఈ డౌట్ క్లారిఫై చేసే ముందు మీకు ఒకటి చెప్తా. సో మనము ఏమనుకున్న ఫస్ట్ పాయింట్, సర్ఫేస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ అనుకున్నామా కాదా? ఎప్పుడు సర్ఫేస్ మాలిక్యూల్స్కి పొటెన్షియల్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది, అవునా కాదా? కరెక్టా కాదా? అదొక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే బాడీ ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది అబ్బా? సింపుల్, బాడీ ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది? చిన్న ఎగ్జాంపుల్, స్టేబుల్గా ఉందా లేదా? స్టేబుల్గా ఉందా? లేదు. మీద స్టేబుల్గా ఉందా? లేదు. అంటే దీని అర్థం దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నేను కరెక్ట్ చూడండి, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? ఇది సర్ఫేస్, ఇది వచ్చేసి ఏంది? బాడీ. ఇప్పుడు దీని పొటెన్షియల్ ఎనర్జీ ఎంత విత్ రెస్పెక్ట్ టు సర్ఫేస్? దీని హైట్ ఎంత? దీనికి దానికి మధ్య హైట్ 0. సో స్టేబుల్గా ఉంది. ఇప్పుడు నేను చూడు, ఎప్పుడైతే దీని హైట్ పెరిగిందో అంటే పొటెన్షియల్ ఎనర్జీ పెరిగిందో ఇది అన్స్టేబుల్ పొజిషన్కి వెళ్ళిపోయింది. అర్థమైందా? సో ఎప్పుడైతే బాడీ పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందో అది అన్స్టేబుల్గానే ఉంటుంది. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటే బాడీ అనేది అన్స్టేబుల్గానే ఉంటుంది. సో ఇక్కడ కూడా
ఇక్కడ కూడా ఏమవుతుందంటే స్పెరికల్ షేప్ ఎందుకు ఉందంటే మాలిక్యూల్ ఇప్పుడు వేరే ఏ షేప్ ఉన్నా కానీ మాలిక్యూల్ ఆ వాటర్ మాలిక్యూల్ వేరే ఏ షేప్ ఉన్నా కానీ అన్స్టేబుల్గా ఉంటుంది. ఎందుకంటే వేరే ఏ షేప్లు ఉన్నా కానీ ఆ సర్ఫేస్ ఎనర్జీ అనేది ఆ మాలిక్యూల్కి ఎక్కువ ఉంటుంది. సపోజ్ క్యూబాయిడ్ అనుకో, క్యూబాయిడ్ షేప్కి కూడా సర్ఫేస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కన్సిడర్ టు స్పియర్. అంటే ఏంది, అది అన్స్టేబుల్ పొజిషన్లో ఉంటుంది. ఎందుకు, దాని సర్ఫేస్ ఎనర్జీ ఎక్కువ ఉండడం వల్ల అది అన్స్టేబుల్గా ఉంటుంది. సో ఏ షేప్లు ఉంటే వాటర్ మాలిక్యూల్ స్టేబుల్గా ఉంటుంది అంటే స్పియర్ షేప్లు ఉంటే వాటర్ మాలిక్యూల్ అనేది స్టేబుల్ ఉంటుంది. ఇంకా వేరే ఏ షేప్ అని ఉండని, ఏ షేప్ ఉన్నా కానీ ఆ వాటర్ మాలిక్యూల్ అనేది స్టేబుల్ ఉండదు. ఎందుకంటే వేరే షేప్స్లో దాని సర్ఫేస్ ఎనర్జీ ఎక్కువ ఉంది. సర్ఫేస్ ఎనర్జీ అంటే ఏంది, పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటే బాడీ స్టేబుల్ ఉంటుందా, ఉండదు. సో బేసికల్గా బాడీ ఏం చేయాలనుకుంటుంది, ఎప్పుడు బాడీ స్టేబుల్గా ఉండాలనుకుంటుంది. కావాలంటే నువ్వు చూడు ఇంకొకసారి, ఇక్కడ బాడీ స్టేబుల్గా ఉందా, లేదు. సో ఇక్కడ నేను వదిలేసిన అనుకో, బాడీ ఏమవుతుంది, కిందికి వచ్చేస్తుంది. అంటే మెయిన్ ఏమనుకుంటుంది, బాడీ ఎప్పుడు స్టేబుల్ పొజిషన్కి రావడానికి ట్రై చేస్తుంది. అర్థమవుతుందా? ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ వాటర్ మాలిక్యూల్ అనేది స్టేబుల్గా ఉండడానికి, అంటే స్టేబుల్గా ఉండాలంటే ఏ షేప్ అక్వైర్ చేస్తే ఈ రెయిన్ వాటర్ స్టేబుల్గా ఉంటాయి, స్పెరికల్ షేప్ అక్వైర్ చేస్తే ఏమవుతుంది అంటే దాని సర్ఫేస్ ఏరియా తగ్గుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్పుడు చెప్పిన మీకు సర్ఫేస్ ఏరియా పెరిగితే పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది, సర్ఫేస్ ఏరియా తగ్గితే పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతుంది. ఎందుకు, సర్ఫేస్ ఏరియా పెరిగినప్పుడల్లా సర్ఫేస్ మాలిక్యూల్స్ అనేవి పెరుగుతుంటాయి. సర్ఫేస్ మాలిక్యూల్స్ పెరిగినట్టు ఆఫ్ కోర్స్ సర్ఫేస్ ఎనర్జీ పెరుగుతుంది. అదే సర్ఫేస్ ఏరియా తక్కువ ఉంటే సర్ఫేస్ మాలిక్యూల్స్ తక్కువ ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం పొటెన్షియల్ ఎనర్జీ కూడా తక్కువ ఉంటుంది. అందుకే మాలిక్యూల్స్ మ్యాక్సిమం తక్కువ ఏరియాని ఆక్యుపై చేస్తాయి, తక్కువ సర్ఫేస్ ఏరియాని ఆక్యుపై చేస్తాయి. అందుకే సర్ఫేస్ టెన్షన్ ఉన్న ఎక్కువ లిక్విడ్స్ తక్కువ సర్ఫేస్ ఏరియాని ఆక్యుపై చేస్తాయి. ఎందుకంటే అది స్టేబుల్ ఉండాలి. అది స్టేబుల్గా ఉండడానికి ఏం చేస్తుంది, సర్ఫేస్ మీద తక్కువ మాలిక్యూల్స్ ఉండాలనుకుంటుంది. సో సర్ఫేస్ మీద తక్కువ మాలిక్యూల్స్ ఉండాలంటే సర్ఫేస్ ఏరియా తక్కువ ఉండాలి. అందుకే రెయిన్ వాటర్ అనేది ఎప్పుడు స్పెరికల్ షేప్లో ఉంటుంది. స్పెరికల్ షేప్ అనేది మినిమం పాసిబుల్ ఏరియా టు బీ ఇన్ స్టేబుల్ ఈక్విలిబ్రియం. అంటే ఒక మాలిక్యూల్ స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉండాలంటే స్పెరికల్ షేప్ ఈజ్ ద మినిమం పాసిబుల్ ఏరియా. అర్థమైందా? ఇప్పుడు స్పెరికల్ ఎందుకుంటే వాటర్ డ్రాప్లెట్స్ నేను ఏం చేసిన అంటే సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ ఎనర్జీని కాన్సెప్ట్స్ని కలిపి మీకు బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన. ఓకేనా?